ఇంకొకటి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు కాల్ చేసి ఛాలెంజ్ చేశారంట కదండి, ఏంటది మాకు తెలియదు అసలు. ఏం ఛాలెంజ్ అంటే అది? నాకు కాల్ చేసి ఛాలెంజ్ చేయలేదు. ఆయన చిన్నదో వైపు పెద్దదో వైపు పాట విని వంశీ చెప్పి కాల్ చేయమన్నారు. కాల్ చేయమని నేను యమదొంగ రాస్తున్నప్పుడు ఓకే కొంచెం రూరల్గా బాగా రాయగలవు, మా సాహిత్యం బాగా రాయగలవు అన్నాను. షాకు. ఆ వెంటనే నేను కొత్త బంగారు లోకం ఆడియోకి వచ్చినప్పుడు నిజంగా నేనే పాట విని అనంత శ్రీరాము ఇలాంటి మెలోడీ రాయగలడా అని షాక్ తిన్నాను. తర్వాత చిన్నదో వైపు పెద్దదో వైపు చూసి ఏంటి ఇంత నాటు మనిషి ఉన్నాడా, ఇంత రొమాన్స్ని ఇంత నాటుగా చూపించగలడా అన్నాను. ఎప్పటికప్పుడు అలా షాక్లు ఇస్తానే ఉంటావా, అయితే నీకో ఛాలెంజ్, ఇంకో షాక్ ఇవ్వన్నారు అంతే. ఆ షాకే కంట్రీలో ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యూ మేరా దిల్ ఇస్ బ్రేకింగ్ అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఫ్యూజన్, ఒకటంతా ఇంగ్లీష్ హిందీలో పాష్ లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది, ఒకటేమో క్లాసికల్లో కొంచెం మంచి తేట తెలుగులో వస్తూ ఉంటుంది అనమాట. I go crazy looking at you, mera dil is breaking. Aura, 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 ra, 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 naravara. సో ఇప్పటి వరకు ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వచ్చింది సార్. అంటే మహాభారతం చూసుకున్నా, కురుక్షేత్రం చూసుకున్నా కానీ, అంటే మీకు తెలుగు మీద ఉన్న పట్టు వల్ల నేను అడుగుతున్నాను. భారతం అప్పుడు ఒకలా ఉండేది. సో ఇప్పుడు ఒక సాంగ్ తీసుకుందాం సార్, సామజ వరగమన. అప్పుడు సామజ వరగమన హే హే అని వచ్చింది, తర్వాత సామజ వరగమన, తర్వాత 3 సాంగ్స్ వచ్చాయి. అంటే చేంజ్ అవుతూ వచ్చాయి, అంటే ట్యూన్ అవి చేంజ్ అవుతూ వచ్చాయి. బట్ మహాభారతం చూసుకుంటే భారతం కూడా ఇప్పుడు మేము చూసేది ఒరిజినల్ భారతమేనా సార్? ఏం చెప్తారు అసలు? చూపించేది ఒరిజినల్ సినిమాల్లో సీరియల్లో చూసిన పూర్తి ఒరిజినల్ భారతం కాదండి. కాదా సార్? రామాయణం కూడా అంతే. ఓకే. ఉదాహరణకి అహల్య, రాయిగా ఉన్న అహల్యను రాముడు పాదం తాకితే మళ్ళీ మనిషిగా మారిందని ఉంటుంది కదా, అది లేదు రామాయణంలో. అలా ఎన్నో కోకొల్లలు అనమాట. మనకి దృశ్యానికి బాగున్నాయి అనిపించిన కల్పనలు చాలా జరిగినాయి, మహానుభావులు కూడా చేశారు. ఉడత భక్తి అంటాం, అసలు ఉడత లేదు వాల్మీకి రామాయణంలో. మరి అలా సారీలో ఉంటాయి కదా సార్, ఉడతకు చార్లు, అది రివర్స్ ఇంజనీరింగ్. ఉడతకు 3 చార్లు ఉన్నాయి కాబట్టి ఈ కథ రాశారు, ఈ కథ జరిగింది కాబట్టి 3 చార్లు పడలేదు. మరి ఇప్పుడు మేము ఒరిజినల్ భారతం తెలుసుకోవాలంటే ఎలా సార్? ఒరిజినల్ భారతం మీకు ఒరిజినల్ భారతం రామాయణం కూడా చాలా మంచి సంస్థలు, గీతా ప్రెస్ కానీ ఇలాంటి సంస్థలు వాల్మీకి రామాయణం ఉన్న శ్లోకం దాని అర్థం రాసిపోయాడు. ఆ 24,000 శ్లోకాలు, ఈ 1,00,000 శ్లోకాలు మీకు అర్థం తాత్పర్యంతో, అదే కనీసం తాత్పర్యంతో సహా రాసిపెట్టి ఉన్నాయి. మనకు తెలుగులో కూడా దొరుకుతాయి. ఓపికగా చదవాలి అంతే. చదవాలి అంటే పదాల మీద. లేకపోతే ఏమవుతుందంటేనండి, కథ రాయడం అనేది చాలా కష్టమైన పని. అదే ఒక కథను ఆధారంగా చేసుకుని సీన్లు అల్లడం అనేది చాలా సులువైన పని. దాన్ని కొంచెం చులకనగా తీసుకుని, సులువుగా తీసుకుని రామాయణం ఎలాగో ఉంది కదా మనకి అని చెప్పి అవి తీసుకోవడం, అల్లేయడం అనేది పరిపాటి అయిపోయింది. ట్యూన్ని బట్టి ఫస్ట్ మీకు ట్యూన్ వినిపిస్తారు కదా సార్, పదాలు కూడా వాళ్ళ డైరెక్టర్ చెప్తారా సార్? ట్యూన్ని బట్టి ఇలా సిచ్యువేషన్ చెప్తారా సార్, లేదంటే ట్యూన్ ఇచ్చేసి ఇలా చెప్తారా? ముందు సన్నివేశం, కథ అప్పటి వరకు ఎంత తయారైందో కథ అదంతా చెప్తారు. ఆ పాటకు ముందు సన్నివేశం, ఆ పాట తర్వాత సన్నివేశం వివరంగా చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఈ పాటకు నేను ఈ ట్యూన్ చేయించుకున్నాను, నాకు ఇలాంటి వొకాబులరీ కావాలని కొంతమంది చెప్పగలరు. అలా కథ చెప్పేసి వదిలేసిన వాళ్ళు, ముందు సన్నివేశం తర్వాత సన్నివేశం వివరంగా చెప్పి వదిలేసిన వాళ్ళు, ట్యూన్ ఇచ్చిన తర్వాత వదిలేసిన వాళ్ళు, ట్యూన్లో ఇలాంటి వొకాబులరీ కావాలని చెప్పి వదిలేసిన వాళ్ళు, ఆ వొకాబులరీలో ఇలాంటి ఐడియాలజీ కావాలని చెప్పి వదిలేసిన వాళ్ళు, అలా వాళ్ళ విజ్ఞతను బట్టి ఒక్కొక్క దశలో ఉంటా ఉంటుంది. ఓకే. పెద్ద మూవీ అయితే నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది, అండ్ మూవీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సో మూవీ మంచి హిట్ అవ్వాలని, మీరు ఇంకా మెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ ఆల్ ది మెరవాలని, ఇంకా మెరవాలని పంచులు మామూలుగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.
థ్యాంక్ యూ అండి.